జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. క్రిస్టియానిటీ అది బోధించేటువంటి చర్చిల్లో, ఇస్లాం అది బోధించేటువంటి మసీదుల్లో, అలాగే మదర్సాలలో మొదట చెప్పేటువంటి పెద్ద అబద్ధం ఒకడే దేవుడు, ఒకటే గ్రంథం, మనకి ఒకడే ప్రవక్త అని. అలాగే మన హిందూ మతంలో అనేక దేవుళ్ళు ఉన్నారు, అనేక జాతుల వారు ఉన్నారు. మీ మతంలో ఏది కూడా సమానత్వం లేదు, మీది బహుదైవారాధన, మీలో సమానత్వమే లేదని మనల్ని విమర్శిస్తుంటారు కూడా. అదే సందర్భంలో అసలు ఎవరిది ఏకేశ్వరోపాసన అనేది ఒకసారి పరిశీలిద్దాం. ముందు క్రిస్టియానిటీలో ఒకడే క్రీస్తు, ఒకటే గ్రంథం, అది బైబిలు, ఒకరే దేవుడు, అది యెహోవా అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి చూద్దాం. లాటిన్ క్యాథలిక్కులు సిరియన్ క్యాథలిక్కుల చర్చిల్లోనికి వెళ్ళరు. వీళ్ళిద్దరూ కూడా మార్దోవా వాళ్ళ చర్చిల్లోనికి వెళ్ళరు. అలాగే ఈ పైన చెప్పినటువంటి ముగ్గురు కూడా పెంతికోస్తు చర్చిల్లోనికి వెళ్ళరు. అలాగే ఈ పైన చెప్పిన నలుగురు కూడా సాల్వేషన్ ఆర్మీ చర్చిల్లోనికి అసలు వెళ్ళరు. అలాగే ఈ ఐదుగురు పైన చెప్పినటువంటి ఐదుగురు కూడా సెవెంత్ డే అడ్వాంటిస్ట్ చర్చిల్లోనికి వెళ్ళరు. అలాగే ఈ పైన చెప్పిన ఆరుగురు కూడా ఆర్థోడాక్స్ చర్చిలోనికి వెళ్ళరు. ఈ పైన చెప్పిన ఏడుగురు కూడా జాకోబైట్ చర్చిలోనికి వెళ్ళరు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రిస్టియానిటీలోనే ఒక్క కేరళలో దగ్గర దగ్గర 146 రకాల క్రీస్తు సంఘాలు ఉన్నాయి. వీటినే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి కులాలని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేకంగా ఉన్నాయి ఇవి కూడా. ఇలా ఒకరి చర్చికి ఒకడు వెళ్ళకపోగా అవతల వాడి చర్చికి వెళ్ళావంటే నువ్వు నిత్య నరకంలోనే పడి కాలిపోతావని చెప్పిస్తూ ఉంటారు. ఇదే క్రైస్తవులో ఉన్నటువంటి సమానత్వం. ఈ సమానత్వం గురించి మనకంటే కూడా చర్చికి వెళ్ళే వాళ్ళకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని ఏ విధంగా పాస్టర్లు చూస్తారు, పేదవాళ్ళని ఎలా చూస్తారు, ఆ చూసే పద్ధతి ఎలా ఉంటుందని స్వయంగా అనుభవించిన వాళ్ళకైతే కొంచెం తెలుస్తుంది. అంటే మూర్ఖత్వంగా అందులో పడి మగ్గిపోయే వాళ్ళకైతే తెలియదు, కానీ కాస్త బుద్ధి పెట్టి ఆలోచించే వాళ్ళందరికైతే తెలుస్తుంది. వీళ్ళంతా ఒకరి చర్చికి ఒకళ్ళు వెళ్ళరు. ఇలా ప్రపంచంలో ఇంకెన్ని రకాల క్రీస్తు సంఘాలు ఉన్నాయో మన దృష్టికైతే రాలేదు. మన దృష్టికి వచ్చిన 146 సంఘాలు ఇవి తెలుగు రాష్ట్రాలు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉండేటువంటి తెగలు. యేసుక్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ, మేరీ, ఇలాగా మన కళ్ళ ముందే మనకి అందరికీ తెలిసినటువంటి దేవుళ్ళ పేరుతోనే అనేక మంది కనిపిస్తున్నా మాది మాత్రం ఏకేశ్వరోపణ, మా దేవుడు ఒక్కడే అంటూ ఉంటారు. మరి బైబిల్ సంగతికి వచ్చేసరికి వందలాది రకాల బైబిల్ ఉన్నప్పటికీ కూడా మాది ఒకటే గ్రంథం, అది బైబిల్ అంటారు. కళ్ళ ముందు కనపడుతున్న దేవుళ్ళు ఈ లిస్టులో బోడంతమంది ఉన్నా సరే, ఒక్కో చర్చికి ఒక్కో రకమైనటువంటి పేరు పెట్టినా సరే అవి మాత్రం ఏది కాదు, మా దేవుడు ఒకడే యెహోవా అని మనల్ని నమ్మబలికే మాటలు చెప్తూ ఉంటారు. ఆ పిచ్చి మాటలన్నీ నమ్మి ఈ పుచ్చిగొర్రెలు అందరూ కూడా ఊపుకుంటూ వెళ్ళి, తోక ఊపుకుంటూ వెళ్ళి ఆ మతం మారిపోయి ఆ రొచ్చులో పడి మునిగి నాశనం అయిపోతూ ఉంటారు. ఇక ఇస్లాం పరిస్థితి ఏంటో చూద్దాం. ఇస్లాంలో ఒకడే ప్రవక్త, అతను మొహమ్మద్. ఒకే గ్రంథం, అది ఖురాన్. ఒకే దేవుడు, అతను అల్లాహ్ అని వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇంతకీ మహమ్మదీయుల్లో ప్రధానంగా సున్నీలు, షియాలు అని 2 తెగలు ఉంటాయి. ఈ 2 తెగలు ఉన్న ముస్లిం దేశాల్లో షియాలు, సున్నీలు ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా వాళ్ళని వీళ్ళు, వీళ్ళని వాళ్ళు పరలోకానికి పంపించేస్తూ ఉంటారు. ముస్లిం దేశాల్లో మతపరమైన యుద్ధాలన్నీ కూడా ఈ 2 తెగల మధ్యనే ఉంటాయి. ఆ విచిత్రం ఏంటో ఆ అల్లాకే తెలియాలి. ఇకపోతే షియాలు సున్నీ మసీదుల్లోనికి వెళ్ళరు. వీళ్ళిద్దరూ అహమ్మదీయుల మసీదుల్లోనికి వెళ్ళరు. అలాగే పైన చెప్పిన ముగ్గురు కూడా సూఫీ మసీదుల్లోనికి వెళ్ళరు. ఈ పైన చెప్పిన నలుగురు కూడా ముజాహిద్దీన్ మసీదుల్లోనికి వెళ్ళరు. ఈ రకంగా వీరిలో 13 రకాల మహమ్మద్ సంఘాలు, అంటే మన తెలుగులో చెప్పాలంటే కులాలని చెప్పుకోవాలి. అంటే మనం కులాల వారీగా మనం ఎలాగా విడదీసి వాళ్ళు మాట్లాడుతున్నారో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా ఇస్లాంలోను క్రైస్తవంలో ఉన్నటువంటి తెగలన్నీ కూడా కులాలనే చెప్పాలి. ఆ విధంగా 13 రకాల కులాలు ఇస్లాంలో ఉన్నాయి. చంపుకోవడాలు, నరుక్కోవడాలు, దోచుకోవడాలు, బాంబులేయడాలు వీరి మధ్యన సర్వసాధారణమైనటువంటి రోజువారీ వ్యవహారాలు. ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే అనేది మనం జనరల్గా ఉన్న నానుడి. అలాగే 60% మంది ముస్లిం టెర్రరిస్ట్ బాధితులందరూ కూడా ముస్లింలు, ముస్లిం దేశాలే. చిన్నపిల్లలని, స్త్రీలని, ముసలివారిని తమ పర భేదం లేకుండా చంపగలిగినటువంటి దయాద్ర హృదయాల వారివి. ఖురాన్ విషయానికి వస్తే
క్రైస్తవంలోని పాత నిబంధనకి అప్డేటెడ్ వర్షన్గా మనం ఖురాన్ని చెప్పుకోవచ్చు. ఇక హిందువుల సంగతి చూద్దాం. 1280 ధర్మగ్రంథాలు, వాటిపైన 10,000కు పైగా భాష్యాలు, లక్షలకు పైగా భాష్యాలు మరలా వాటిపైన, 3,000,000 దేవతలు, లెక్కకు మించినంతమంది ఆచార్యులు, వేల కొలది ఋషులు, 100ల కొలది భాషలు. అయినా ప్రతి ఒక్కరూ అన్ని ఆలయాలకి వెళతారు, అన్ని ధర్మగ్రంథాలు చదువుతారు. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను. ఒక తీర్థయాత్రకు బయలుదేరినటువంటి ఒక వ్యక్తి తన తీర్థయాత్ర ఆ రూట్లో అనేక మంది దేవతలు ఉంటారు. శివుడు ఉంటాడు, విష్ణుడు ఉంటాడు, దుర్గామాత ఉంటుంది, అయ్యప్ప ఉంటాడు. అలాగే హిందూ సమాజం దేవతలు, దేవుళ్ళు అని చెప్పుకుంటున్నటువంటి అందరూ కూడా ఈ యాత్రలో ఉంటారు. ఎక్కడా కూడా హిందూ ధర్మంలో వివక్ష లేదు. ఒకళ్ళ గుడికి ఒకళ్ళు వెళ్ళకపోవడం అనేది లేదు. ఏకత్వం అనేది హిందుత్వంలో ఉందా లేక ఇతర మతాలలో ఉందా అనేది ఈ ఒక్క విషయం చూస్తే మీకు ఆలోచిస్తే అర్థమైపోతుంది. గత 10,000 సంవత్సరాలలో హిందువులు ఎవరిపైకి దాడికి వెళ్ళి ఎరగరు. మత ప్రాతిపదికన ముస్లింలకు సపరేట్ దేశం కావాలి అంటే భారతదేశాన్ని మొక్క చేసి ఒక మొక్క మీకు ఇచ్చినప్పటికీ ఇక్కడ మిగిలి ఉన్న ముస్లింలను ఇక నుంచి మీరు ముస్లింలు కాదు, మా హిందూ దేవుడులనే పూజించాలని ఎవరినెత్తినా రుద్దే ప్రయత్నం హిందువులు చేయలేదు. మతం పేరుతో రక్తపుటేరులు పారించలేదు. అత్యంత శాంతియుతమైన దేశం ఈ నా భారతదేశం. ఈ దేశం మీదకి దండెత్తి వచ్చినటువంటి శకులు, హూణులు, బరబ్బులు అందరూ ఈ జాతిలో, ఈ జాతి యొక్క జీవన విధానంలో కలిసిపోయారు. ఈ క్రైస్తవం, ఇస్లాం కూడా ఎప్పటికైనా సరే ఈ హిందూ ధర్మంలో కలిసిపోక తప్పదు, కలిసిపోతాయి కూడా. అంతేకాక ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కాలక్రమంలో క్రైస్తవుడిగాను ముస్లింగాను మారాడు తప్ప వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఇక్కడే పుట్టి పెరిగి హిందుత్వాన్ని ఆచరించినటువంటి వారే. కాబట్టి వాళ్ళంతా దారి తప్పిన హిందువులే. మీ కలుషితమైన రక్తాన్ని శుద్ధి చేయగలిగినటువంటి పవిత్ర ధర్మం హిందూ ధర్మం మాత్రమే అని ప్రతి మతం మారిన వ్యక్తి గమనించాలి. ఏ రూపంలో కొలిచినప్పటికీ, ఏ విధంగా కొలిచినప్పటికీ పరమాత్మ అనే అతను ఒక్కడే, అతడు మరెక్కడో లేడు, జ్యోతి స్వరూపుడే నీ హృదయంలోనే ఉన్నాడని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవచ్చునని చెప్పి నిరూపించినటువంటి ధర్మం హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించే మీ మందబుద్ధిని చూసి హిందూ సమాజం చాలా జాలిపడుతుంది. ఒకసారి బైబిల్, ఖురాన్ అనేటువంటి కటకటాలు ఉన్న జైలు గది నుంచి బయటికి వచ్చి ప్రపంచాన్ని గమనిస్తే అన్నీ అర్థమవుతాయి. అలాగే పెద్ద మెదడుతో కాకుండా చిన్న మెదడుతో ఆలోచించే వారికి ఇవన్నీ అర్థమవుతాయని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.